హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ జేడీకేడీగా మారి వైజయంతి వాళ్ళ ఇంటికి వస్తారు. వైజయంతినే డైమండ్ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయ్యింది అనే ఒక అతిపెద్ద నిజాన్ని కౌశికీకి చెప్తారు జేడీ అండ్ కేడీ. అండ్ అది మాత్రమే కాదు, వాళ్ళు స్వీట్ బాక్స్లో కనిపెట్టిన ఆ డైమండ్స్ని కూడా కౌశికీకి చూపిస్తారు. సో కౌశికి ఆ డైమండ్స్ వైపు చూస్తూ ఒక్కసారిగా వైజయంతి వైపు చూస్తుంది. పిన్ని, ఏంటిది? మీరు నిజంగా ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారా? మన ఇంటికి ఎంత పేరుందో మీకు తెలుసు. మనది ఎంత పెద్ద సామ్రాజ్యమో మీకు తెలుసు. మీరు తలుచుకుంటే కొన్ని కోట్లు కూడా మీకు ఇచ్చే స్టామినా బాబాయ్ గారికి ఉంది. అలాంటిది మీరు ఆ మీనంతో చేతులు కలిపి ఇలా బిజినెస్ చేయడం ఏంటి? గూడ్స్ని స్మగుల్ చేయడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు కదా పిన్ని అని అంటుంది వైజయంతితో కౌశికి. ఇంకలా జగదాత్రి కేదార్ జేడీకేడీ కూడా చూస్తూ ఉంటారు. వైజయంతి ఏమో, అమ్మి ఏంది నువ్వు మరీ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? అయినా నేనెందుకు అలా చేస్తానమ్మి? నాకేం పని? లేదు, నేను అలా ఏమీ చేయలేదు, వీళ్ళేదో పొరపాటు పడుతున్నారు అని అంటారు. చూడండి, ఈ స్వీట్ బాక్స్ ఇచ్చింది మీరే కదా, అలాంటప్పుడు మీరెందుకు ఈ నిజాన్ని ఒప్పుకోవటం లేదు అని అంటారు. సరే, ఒకవేళ నేనే ఇచ్చామనుకుందాం. నేనిచ్చిన స్వీట్ బాక్స్లో ఆ డైమండ్లు ఎలా ఉన్నాయని మీరు అడుగుతున్నారు. వేరే స్వీట్ బాక్స్లు మీకు చూపిస్తాను, అందులో కూడా డైమండ్లు ఉన్నాయేమో చెక్ చేసుకోండి అని అంటుంది. ఇంక వెంటనే అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారనమాట జగదాత్రి అండ్ కేదార్. చెప్పండి, ఏంది? చెక్ చేసుకోండి అని అంటుంది. ఇంక వెంటనే అలా చెక్ చేసేసరికి ఎందులో డైమండ్స్ అయితే దొరకవు. సో అలా కౌశికి సుధాకర్ వాళ్ళు అనుమానంగా చూస్తూ ఉంటారు జేడీ అండ్ కేడీ వైపు. ఇంకా జేడీ చూడండి, అనవసరంగా ఇరికించాల్సిన అవసరం లేదు. మీరు నిజం ఒప్పుకుంటే ఒక్కసారైనా మీకు శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది, లేదు అంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని అంటారు. జేడీ, చూడమ్మీ జేడీ, నాకు ఆ మీనం దగ్గర పని చేయాల్సిన అవసరమే లేదు. అలాంటి అవసరం ఎప్పటికీ రాదు కూడా. ఆ విషయంలో మీరు నన్ను నమ్మచ్చు. సరే, మీ దగ్గర పక్కాగా నేను చేత్తో డైమండ్లు ఇస్తున్నట్టు మీకు ఏదైనా అనుమానం వస్తే అప్పుడు మీరు నన్ను అడగండి, అంతేకాని ఇప్పుడు అడగద్దు అని చెప్తుంది. ఇంకలా కౌశికి కూడా నిజమే, ఒకవేళ పిన్ని చెప్తుంది నిజమే కదా, చేతికి డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా, ఎందుకంటే ఆ మీనన్కి మా ఫ్యామిలీపై ఎంతో పగుంది. కావాలనే మా ఫ్యామిలీని అతను టార్గెట్ చేస్తూ ఉంటాడు. అలా మా పిన్నిని ఇరికించడానికి కూడా ఏదో ఒక ప్లాన్ వేసి ఉండొచ్చు కదా. మీరు పక్కా ప్రూఫ్ ఉంటే మీరు చెప్పేది మేము కూడా ఒబే అవుతాం జేడీ గారు. ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే మా పిన్నిని నేనే మీ దగ్గరికి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాను అని కౌశికి చెప్తుంది. ఓకే, పక్కా సాక్ష్యాలు కావాలి అంటున్నారు, అంతే కదా, వస్తాయి. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు దొరకకుండా ఉండరు కదా, అప్పుడు వస్తాయి అని చెప్పి అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు జేడీ అండ్ కేదార్. ఈసారి వైజయంతి అత్తయ్య గారు చాలా తెలివిగా తప్పించుకున్నారు, కానీ ఇంకెప్పుడు మనం ఆవిడ అలా మిస్ అవ్వకూడదు, ఆవిడపై ఫుల్ ఫోకస్ పెట్టాలి అని అంటుంది జేడీ. కానీ కేడీ ఏమో జేడీ, ఒకవేళ ఇప్పుడు మనం వైజయంతి పిన్నిని ఫోకస్ చేస్తామని మీనంతర స్ట్రాటజీని వాడుకోవచ్చు కదా, మార్చుకోవచ్చు కదా, వేరే వాళ్ళకి వర్క్ అసైన్ చేయొచ్చు కదా అని అడుగుతారు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ మనం ఇలా ఆలోచిస్తున్నామని ఆలోచించిన మీనన్ వేరేగా ఆలోచించవచ్చు. కాబట్టి మనం అనుకున్నదే మనం చేద్దాం. వైజయంతి అత్తయ్యపై ఒకవైపు స్పై చేద్దాం, అండ్ మీనన్ యొక్క గ్యాంగ్పై కూడా ఒక కన్నేసి ఉంచుదామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జగదాత్రి వాళ్ళ ఇంట్లో భోగి సంబరాలు స్టార్ట్ అయిపోతాయి. సో అలా భోగి కాబట్టి చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోయాలి అని వైజయంతి మాధురికి కాల్ చేస్తుంది. అమ్మి మాధురి, మన బుడ్డోడికి భోగి పళ్ళు పోయాలి కదూ, కాబట్టి మన బుడ్డోడితో సహా నువ్వు ఇంటికి రావచ్చు కదా అని అడుగుతారు. సరే అమ్మా, ఒకసారి నేను ఆయన్ని అడిగి నీకు విషయం చెప్తాను అని ఇంకా వాళ్ళ హస్బెండ్ దగ్గరికి, వంశీ దగ్గరికి వెళ్ళి, నిజం నేను ఇలా భోగి భోగి పళ్ళు మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను అనేసరికి, సరే
అందరం కలిసి వెళ్దామని ఇంకలా వంశీ, మాధురి అండ్ బాబుతో కలిసి హ్యాపీగా జగదాత్రి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా జగదాత్రి ఏమో కౌశికి పాప అయిన కీర్తి పాపని రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకలా కీర్తి పాప రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే కౌశికి, ఏంటి మేనత్త రెడీ చేపిస్తుంటే ఇంతసేపు రెడీ అవుతున్నావా అని అడుగుతారు కౌశికి కీర్తి పాపని సైగలతో. ఇంకలా కీర్తి పాప కూడా నాకు అందరికంటే జగదాత్రి అంటేనే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది. అవును, జగదాత్రిలో ఏదో మ్యాజిక్ ఉంటుంది, అందుకే తన మ్యాజిక్తో అందరినీ ఇట్టే కట్టిపడేస్తుంది అని ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట. అలా అందరూ తన వైపు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా ఎంతో హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటే అప్పుడే మాధురి వాళ్ళు కూడా రావడంతో ఇంకా వెళ్ళి సుధాకర్, అమ్మ మాధురి రామ్మ, అరే బుడ్డోడా అని చెప్పి ఇంకా వైజయంతి ఏమో తన మనవడిని ఎత్తుకుంటుంది. ఇంకలా కీర్తి పాపని, కౌశికి బాబుని, మాధురి వాళ్ళ బాబుని ముగ్గురిని కూర్చోపెట్టి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. ఎవ్వరి దిష్టి తగలకూడదు అని చెప్పి ఇంకా అలా వైజయంతి తన చేత్తో ముగ్గురికి దిష్టి తీస్తూ ఉంటుంది. తర్వాత కేదార్, యువరాజ్, కౌశికి అందరూ వెళ్ళి హ్యాపీగా దిష్టి తీస్తారు. అలా అందరూ కలిసి హ్యాపీగా వాళ్ళ భోగినైతే సెలబ్రేట్ చేసుకుంటారు. అదే టైంలో కేదార్ జగదాత్రితో, దాత్రి నేను నీకు చెప్తున్నాను కదా, నేను కోరుకునేది ఒకటే దాత్రి, వచ్చే సంక్రాంతి కల్లా మనం కూడా అని అనేసరికి, కేదార్ నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా కేదార్ అని అంటారు. అది కాదు దాత్రి, ఎలాగో కౌశికి అక్క కూడా అదే చెప్తుంది కదా అని అంటారు. ప్రాబ్లమ్స్ కూడా అన్నీ సాల్వ్ అయిపోయాయి కదా అని అంటాడు కేదార్. ఎక్కడ సాల్వ్ అయ్యాయి, ఇంకా సీఎం గారి కేసు అలానే ఉంది, మర్చిపోయావా అని అంటుంది. అవుననుకో, అయితే అది అయిపోయాక మనం హ్యాపీగా ఒక పాపో బాబో పుట్టేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు అని అంటారు. సరే సరే చూద్దాంలే, ముందైతే మనం వైజయంతి అత్తయ్యని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అని ఇంకా అలా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడి అండ్ కేడి. అప్పుడే ఇంకా నిషిక కూడా అలా చూస్తూ ఉంటుంది. అందరితో కలిసి హ్యాపీగా అన్ని విషయాలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అలా అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే కౌశికి మాత్రం సురేష్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకప్పుడు సురేష్ తను ఎంత ప్రేమగా ఉన్నారు, అన్ని పండగల్ని ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతుందన్నమాట కౌశికి దగ్గరికి జగదాత్రి, కేదార్ వస్తారు. వదిన, మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు తెలుసు వదిన, మీరు అన్నయ్యని తలుచుకుంటున్నారు కదా, బాధపడద్దు. ఆదిలక్ష్మి పిన్ని గారు ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకునే రోజు ఒకటి వస్తుంది వదిన. ఆ రోజు మీరు అన్నయ్య కూడా ఇంతే హ్యాపీగా ఉండొచ్చు అని అంటారు కౌశికి. వెంటనే జగదాత్రితో, నువ్వు చెప్పింది నిజమైతే బాగుంటుంది దాత్రి, కానీ అది నిజం అవుతుందో లేదో తెలీదు కదా అని చెప్పి డల్గా పాపం అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. అలా కౌశికి, పాపం కేదార్, కౌశికి వదిన చాలా బాధపడుతుంది. పాప మనం ఎలా అయినా కౌశికి వదిన బాధని ఖచ్చితంగా తీర్చాలి. కౌశికి వదినకి ఎలా అయినా సురేష్ అన్నయ్యని మనం దగ్గర చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జగదాత్రి వాళ్ళ ఇంట్లో అంగరంగ వైభవంగా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంటికి పొద్దున్నే హరిదాసులు రావడం, హరిదాసుల తర్వాత ఇంకా అలా జగదాత్రి, కౌశికి ఇద్దరు కలిసి ఇంటి ముందు గొబ్బెమ్మని పెట్టి గొబ్బి పాటలు పాడడం అండ్ గొబ్బెమ్మ చుట్టూ అలా తిరుగుతూ డ్యాన్స్ చేయడం, ఇదంతా చూస్తూ ఉంటారనమాట కేదార్, యువరాజ్ వాళ్ళందరూ. కరెక్ట్గా అలా వైజయంతి కూడా హ్యాపీగా ఉండే టైంకే వైజయంతికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఎవరో కాదు, మీనన్. ఇంకా మీనన్ ఫోన్ లిఫ్ట్ చేస్తుందనమాట. హలో, ఏంది మీననో, ఎందుకు నాకు కాల్ చేస్తుండావు అని అడుగుతుంది. హలో లేడీ ఫాక్స్, అర్జెంటుగా ఒక అసైన్మెంట్ వచ్చింది, దాన్ని దగ్గరలో ఉన్న నువ్వు మాత్రమే టార్గెట్ చేయగలవు, ఎందుకంటే అది ఈరోజే జరుపుకోవాలి. చూడు, నీకు దగ్గరలో ఉన్న ఒక ఊరుంది, అంటే అది ఒక అనాథ శరణాలయం లాంటిది. అక్కడ నా మనుషులు ఉన్నారు. నువ్వు ఏం లేదు, అనాథ శరణాలయంకి దారిలో వెళ్తున్నప్పుడు నీకు ఒకరు వచ్చి ఒక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్ని తీసుకువెళ్ళి నువ్వు ఆ అనాథ శరణాలయంలో పెట్టు.
వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయి చాలు. నేను చెప్పిన పని నువ్వు చేసేసినట్టే నీ అమౌంట్ నీకు వచ్చేస్తుంది అని అంటారు. ఇదిగో నాకు ఒకటి అర్థం కావట్లేదు, అయినా ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకొని నేనేమైనా చేయడం అవసరమా అని అంటుంది. ఇవాళ కాదు కదా, రేపు కదా, కాబట్టి ఇవాళ రిలాక్స్డ్గా ఉండు. ఒకవేళ నువ్వు చేయలేదనుకో నీ కొడుకు యువరాజ్ అని అంటారు. ఏంది బెదిరిస్తున్నావు అని అంటుంది. అవును, నా సీక్రెట్స్ అన్నీ, నా డీలర్స్ గురించి అన్నీ నీకు తెలిసిపోయింది. అలాంటప్పుడు నిన్ను బెదిరించకుండా బ్రతిమలాడతానా ఏంటి? నో ఛాన్స్. నేను చెప్పినట్టు చేస్తేనే నీకు డబ్బులైనా రెస్పెక్ట్ అయినా. నేను చెప్పినట్టు చేయలేదనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు. నీ కొడుకు, కోడలు, నీ భర్త, వీళ్ళని ముఖ్యంగా పైకి పంపిస్తే నీకు చాలనుకుంటా అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమ్మో అలా అనొద్దు, సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని కాల్ కట్ చేస్తుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా జగదాత్రి, కేదార్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి సంక్రాంతి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకందరూ మ్యూజికల్ చైర్ అయితే ఆడుతూ ఉంటారు. అలా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా అటువైపుగా చూస్తుందనమాట. ఇంకా నిషిక. యువరాజ్ ఏమో చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి యువరాజ్, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదు, నాకు చాలా అంటే చాలా భయంగా ఉంది అని అంటారు. ఏంటి భయంగా ఉందా? నీ నోట్లో నుండి నేను ఎప్పుడూ ఇలాంటి మాటలు వినలేదు. ఏ విషయంలో భయపడుతున్నావు? ఓ ఆ మీననా? నేను ఆ రోజు చెప్పొచ్చాను కదా మీనన్ మనల్ని ఏమి చేయడని. అలాంటప్పుడు నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని అంటుంది. లేదు, నిన్న జేడీకేడి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మపై నాకు డౌట్ వచ్చింది. అందుకే నేను అమ్మకు తెలియకుండా అమ్మనే స్పై చేశాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే నిజమే, అమ్మ మీనన్కి పని చేస్తుంది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. వెంటనే నిషిక, ఏంటి నిజంగా ఆవిడ పని చేస్తున్నారా? ఇది నిజమా అబద్ధమా అనిపిస్తుంది. ఆవిడకి కేవలం వేరేవే అనుకున్నాను, ఇలా కూడా ఉందా? చి, అలాంటి ఆవిడ్ని నేను చూడ్డమే చాలా చిరాగ్గా ఉందనేసరికి ఇంకా అలా నిషిక చెంప పగలు కొడతాడు యువరాజ్. నీకు కొంచెమైనా ఆత్మాభిమానం ఉందా? అయినా ఎందుకు ఇలా జరిగింది చెప్పు? మన వల్లే కదా అమ్మ ఇంత రిస్క్ తీసుకుంటుంది. అయినా కూడా కొంచెం కూడా నీకు ఆత్మాభిమానం కానీ ఆత్మధైర్యం కానీ లేవా? ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని గట్టిగా బుద్ధి చెప్పి పక్కండి వెళ్ళిపోతాడనమాట యువరాజ్. ఇప్పుడు నేను ఏమన్నానని నన్ను ఇలా అన్నాడు అంటే నన్నే కొడతాడా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది నిషిక. ఇది ఇలా ఉండగా కౌశికి అలా పాపం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఇంకా కౌశికి వాళ్ళ భర్త సురేష్ అండ్ ఆదిలక్ష్మి కూడా ఇంటికి వస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కౌశికి. ఇదేంటి సురేష్ అని అంటారు. కౌశికి, నువ్వు షాక్ అయ్యావా? నిజం చెప్పాలంటే నేను నిన్ను కలవాలని ఎప్పటి నిండో అనుకుంటున్నాను. కానీ నీకు తెలుసు కదా అమ్మ వల్లే ఇన్ని రోజులు ఆగుతున్నాను. ఇప్పుడు అమ్మని నేను కన్విన్స్ చేశాను అనేసరికి ఇంకా ఆదిలక్ష్మి, అమ్మ కౌశికి నన్ను క్షమించు, నేను నీ విషయంలో చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాను. ఒకప్పుడు నువ్వు నిజంగా ఈ బిడ్డ మన బిడ్డ కాదేమో, ఈ బిడ్డని నేను అనుమానిస్తున్నానేమో, ఈ బిడ్డ విషయంలో నేను చెప్పేదే కరెక్టేమో, వేరే బిడ్డని మీ బిడ్డ అనుకుంటున్నారేమో అనుకున్నాను. కానీ కాదు అని నాకు తర్వాత తెలిసింది. ఇదిగో జగదాత్రి కేదార్లే డిఎన్ఏ రిపోర్ట్స్ని మళ్ళీ నా కళ్ళ ముందే తీసుకొచ్చి చూపించారు. అప్పుడు నాకు అర్థమైంది నేను ఆలోచించింది ఎంత పెద్ద తప్పో. చి, ఇలా నేను ఆలోచించకుండా ఉండాల్సిందమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా అని అంటారు. అయ్యో, మీరిప్పుడు ఇంతలా మారిపోయారంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా మీలో మార్పే నేను ఎప్పటి నుండో కోరుకుంటుంది. కీర్తి ఎప్పుడు డాడీ ఎప్పుడొస్తాడు అని అడుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సురేష్ని చూపించి ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా అలా సురేష్ని వెళ్ళి కీర్తి పాప అయితే పాపం హక్ చేసుకుంటుంది. కీర్తి పాప వైపు చూస్తూ
ఇంకెప్పుడు ఈ డాడీ నిన్ను వదిలి వెళ్ళడు అని పాపతో హ్యాపీగా చెప్తాడనమాట సురేష్. ఇంకా మాటలకి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కేదార్ వాళ్ళు. ఇంకా కేదార్ జగదాత్రి వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళ వైపు చూస్తూ చుట్టూ తిరిగి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. కౌశికి వాళ్ళ భర్త కలిసిపోవడంతో చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది నిషిక అండ్ వైజయంతి కూడా. ఏంది ఈ అమ్మిని ఎప్పుడు నా కాళ్ళ కింద ఉంచుకోవాలని, తను విడిగా ఉంటేనే బెటర్ అని అనుకున్నాను, కానీ ఇప్పుడేంటి వీళ్ళింత చక్కగా కలిసిపోయారు, లేదు ఇలా జరగకూడదు అని చాలా అంటే చాలా క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటుంది వైజయంతి. ఇంకా అలా జగదాత్రి అండ్ కేదార్ కౌశికిని సురేష్ని కలిపి ఆదిలక్ష్మితో కౌశికి క్షమాపణ చెప్పించి వాళ్ళ సంక్రాంతిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.